హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచం మొత్తం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ చుట్టే తిరుగుతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ ఉంటే మార్కెట్స్ పెరుగుతున్నాయి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ ఉంటే ఆయిల్ పెరుగుతుంది. సో ఇప్పుడు ప్రపంచానికి యుద్ధం జరగకపోవటం అనవసరం. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ ఉందా లేదా, ఎందుకు అంత ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్? మనకి 20% ప్రపంచానికి వరల్డ్ మొత్తానికి ఆయిల్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ త్రూనే పాస్ అవుతుంది. అండ్ 50% ఆఫ్ గ్యాస్, ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ ఇండస్ట్రియల్ గ్యాసెస్ కానీ అన్నీ ఆ హార్మోస్ త్రూనే పాస్ అవుతాయి. సో ఆ హార్మోస్కి అటుపక్క ఇరాన్, ఇటుపక్క ఒమాన్ ఉంది. సో ఇరాన్ ఏం కోట్ చేస్తుందంటే, ప్రతి షిప్కి 2 మిలియన్ మనం టోల్ ఫీజ్ లాగా వసూలు చేద్దాం, దాన్ని బట్టి మన టూ కంట్రీస్ని డెవలప్ చేసుకుందాం, ఏమైతే మేము యుద్ధంలో నష్టపోయామో అని. బట్ ఆ 2 మిలియన్ ప్రపోజల్ని ఒమాన్ అపోజ్ చేసింది, అది ఒప్పుకోలేదు. బట్ అమెరికా ఏమంటుందంటే యుఎస్ అండ్ ఇరాన్ కలిపి జాయింట్ వెంచర్లా చేద్దామంటది. దానికి ఇరాన్ ఒప్పుకోలేదు, ఎందుకంటే అసలు యుఎస్కి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సంబంధం లేదు. అండ్ ఈ సీజ్ ఫైర్ అయినాక మళ్ళీ కొన్ని ట్వీట్స్ వస్తున్నాయి, కొన్ని కామెంట్స్ వస్తున్నాయి యుఎస్ దగ్గర నుంచి, ఇరాన్ దగ్గర నుంచి. మీరు సీజ్ ఫైర్ని ఫాలో అవ్వట్లేదు, లెబనాన్ మీద బాంబులు వేస్తున్నారు, దానివల్ల మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తామని. దానివల్ల ఆయిల్ మళ్ళీ ఒక 2% పైకి వెళ్ళింది. బట్ ఈ ఫియర్ అంతా ఇంకొక నాకు తెలిసి 1 మంత్ ఈలోపు ఏదైందో క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. అండ్ మేజర్ కంట్రీస్ ఆ 2 మిలియన్ కట్టడానికి కూడా ఓకే అంటున్నాయి, కానీ ట్రంప్ థ్రెట్కి యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి ఎస్ అని చెప్పట్లేదు. అండ్ మన మార్కెట్స్ నిన్న లాస్ట్ 4 డేస్ నుంచి బాగా రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఈరోజు కొంచెం డౌన్ అయింది. ఎందువల్ల అంటే ఆ సీజ్ ఫైర్ అప్లై అవుతుందా కావట్లేదు అనే ఫియర్ వల్ల. సో ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే అమెరికా మేమే గెలిచామంటుంది. ఇరాన్ వాళ్ళే మా దగ్గర మేమే విన్ అయ్యాం, వాళ్ళే మేము చెప్పినట్టు విన్నామని ఇరాన్ అంటుంది. బట్ నాకు తెలిసి ఇరాన్ అండ్ యుఎస్ 3 డేస్, ఇజ్రాయిల్ 3-4 డేస్లో యుద్ధాన్ని అయిపోజేస్తాం, కంప్లీట్ చేస్తాం అన్నది నియర్లీ 40 డేస్ దాకా జరిగింది. దానివల్ల 2 కంట్రీస్ చాలా ఎక్విప్మెంట్ లాస్ అయి ఉంటాయి. అండ్ ఈ యుద్ధానికి మొత్తానికి లాభం ఎవరంటే రష్యా, ఎందుకంటే రష్యా ఆయిల్ ఎక్కువ రేట్కి అమ్మింది అండ్ వాళ్ళ మీద ఉన్న శాంక్షన్స్ అన్నీ పోయినాయి. అండ్ బాగా లాస్ పోయింది మాత్రం ఇరానే, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోల్పోయారు అండ్ వాళ్ళ కంట్రీ ఇంకా పూర్కి వెళ్ళిపోతుంది. బట్ హార్మోస్ వల్ల ఏమన్నా వాళ్ళు డబ్బులు వసూలు చేసి బెటర్ అవుతారో చూద్దాం. బట్ మార్కెట్స్ మాత్రం లాంగ్ రన్లో చాలా బాగుంటాయి. ఇదంతా ఆగిపోతే, ఇన్ఫ్లేషన్ పెరగకుండా ఉంటే. అండ్ రిజల్ట్స్ ఈరోజు టీసీఎస్ వచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.